తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపైన చిన్నపిల్లలపైన అకృత్యాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఆదిలాబాద్ జిల్లా జైనూర్ ఘటన మరొక ముందుకే ఇవాళ మళ్ళీ ఒక సంఘటన జరగడం ఏదైతుందో దురదృష్టకరం. ముఖ్యంగా కొమరవెల్లి మండలం గురువాయిపల్లి గ్రామంలో 7వ తరగతి చదువుతున్నటువంటి చిన్నారిని ఒక ముస్లిం యువకుడు అతి దారుణంగా కిరాతకంగా మానభంగం చేయడం ఏదైతుందో ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. సభ్య సమాజం సిగ్గుపడాల్సినటువంటి చర్య, హేయమైనటువంటి చర్య. దీన్ని ఇవాళ మైనారిటీ బుజ్జగింపుల కారణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ వీటిని చూసి చూడనట్టుగా వదిలిపెడుతున్న కారణంగానే ఈ అకృత్యాలు రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా జైనూర్ సంఘటనని సరిగ్గా హ్యాండిల్ చేయకుండా ఆదివాసీ మహిళని తెరిచినా కానీ వాళ్ళ దాని విషయంలో పట్టించుకోకుండా పోలీసులు వైఫల్యం కారణంగా ఆ సంఘటన మరొక ముందుకే ఇవాళ కొమరవెల్లి మండలంలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన. దీన్ని కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ సరిగ్గా హ్యాండిల్ చేయకుండా మళ్ళీ ఈరోజు వాళ్ళని రక్షించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. షబ్బీరుద్దీన్ అనేటువంటివన్నీ బహిరంగంగా ఉరిదీయాలని చెప్పేసి అక్కడ మహిళలు, ప్రజలు, ఆ గ్రామం వాళ్ళందరూ కూడా ఇవాళ ముక్త కంఠంతో ప్రభుత్వాన్ని కోరుతూ ఉంటే దాన్ని కూడా పట్టించుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నది. రక్షించేటువంటి రీతిలో ఇవాళ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ రకంగా మైనారిటీలని బుజ్జగించేటువంటి చర్య ఏదైతుందో తప్పును తప్పనడం కూడా ఇవాళ నేరంగా భావిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వెంటనే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, వాళ్ళని వెంటనే బహిరంగంగా ఉరిదీయాలా, ఆ పిల్లకు న్యాయం ఆ అమ్మాయికి న్యాయం చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ కనుక మీరు మైనారిటీ రాజకీయాలు, బుజ్జగింపు రాజకీయాలు కనుక ఇదే రకంగా పాల్గొంటే మేము చూస్తూ ఊరుకోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. మీ కాసం వెంకటేశ్వర్లు, బీజేపీ జనరల్.